నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ వి అనవసర ఆరోపణలన్న గుత్తా, అధికారంలో ఉండగా చేసేదేమీ లేదని విమర్శ. లంగర్ హౌస్ జంట హత్యల కేసులో 6 అరెస్ట్, పక్కా ప్రణాళికతోనే దాడి చేశారని పోలీసుల వెల్లడి. ఈ నెల 9న ఏపీ సీఎంతో సినీ ప్రముఖుల సమావేశం, పుట్టినరోజు వేడుకల వల్ల హాజరవలేనన్న బాలయ్య. రంగారెడ్డి జిల్లా పూల రైతులకు లాక్డౌన్ దెబ్బ, శుభకార్యాలు లేక చేలలోనే వాడిపోతున్న పుష్పాలు. భారత్ చైనా సైనికాధికారుల భేటీ, ఉద్రిక్తతల నివారణే లక్ష్యంగా చర్చలు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 9,887కు పైగా కొత్త కేసులు రాగా మరో 294 మంది మృతి చెందారు. కోవిడ్ బాధితుల సంఖ్య 2,36,832కు ఎగబాకింది. మొత్తం 6,644 మంది ప్రాణాలు కోల్పోగా 1,14,000కు పైగా బాధితులు కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్యలో భారత్ 6వ స్థానానికి చేరింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరింది. రోజురోజుకు వైరస్ బాధితుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో 9,887 మంది కొత్తగా వ్యాధి బారిన పడగా మరో 294 మంది మృతి చెందారు. ఒక రోజులో అత్యధిక సంఖ్యలో కేసులు, మరణాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్యలో ఇటలీని వెనక్కి నెట్టిన భారత్ 6వ స్థానానికి ఎగబాకింది. ఒకరోజు నమోదవుతున్న కొత్త కేసుల్లో బ్రెజిల్, అమెరికా తర్వాత భారత్ 3వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం 1,15,942 మంది చికిత్స పొందుతుండగా మరో 1,14,072 మంది కోలుకున్నారు. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి శాతం 48.20గా ఉన్నట్లు కేంద్ర వైద్య శాఖ ప్రకటించింది. ఒడిశాలో ఇవాళ మరో 173 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వరకు మొత్తం బాధితుల సంఖ్య 2,781కి చేరగా వారిలో 10 మంది చనిపోయారు. 1,604 మంది కోలుకున్నారు. మిజోరంలో కొత్తగా 2 కేసులు నమోదయ్యాయి. మొత్తం వ్యాధి పీడితుల సంఖ్య 24కు చేరింది. ఇప్పటి వరకు వారిలో 1 కోలుకున్నారు. ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే 5 సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. భవనాన్ని పూర్తిగా క్రిమిసంహారకాలతో శుద్ధి చేయడంతో పాటు వారితో కలిసి పనిచేసిన ఇతర సిబ్బందిని హోం క్వారంటైన్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈడీ కార్యాలయాన్ని రేపటి వరకు మూసి ఉంచనున్నట్లు చెప్పారు. ప్రపంచ దేశాల పాలిట కరోనా మహమ్మారి పెనుభూతంలా పరిణమిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 68,50,000 దాటగా మొత్తం 3,98,000కు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మరో 33,51,000 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. అమెరికాలో వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. కొత్తగా 25,393 కేసులు నమోదు కాగా మొత్తం బాధితుల సంఖ్య 19,65,000 దాటింది. మరో 975 మంది చనిపోగా మృతుల సంఖ్య 1,11,000 దాటింది. అటు బ్రెజిల్లో 30,136 మందికి కోవిడ్ పాజిటివ్ రాగా బాధితుల సంఖ్య 6,46,000కు చేరింది. బ్రెజిల్లో మొత్తం 35,000 కరోనా మరణాలు సంభవించాయి. రష్యాలో మరో 8,726 కొత్త కేసులతో మొత్తం పీడితుల సంఖ్య 4,49,000 దాటింది. ఇప్పటి వరకు 5,528 మరణించారు. మెక్సికోలో 4,346 కేసులు బయటపడగా బాధితుల సంఖ్య 1,10,000 దాటింది. 13,170 మంది మృతి చెందారు. చిలీలో 4,200 మందికి కోవిడ్ సోకగా మొత్తం కేసులు 1,22,500కు చేరాయి. మొత్తం 1,400 మంది చనిపోయారు. పెరూలో కొత్తగా 4,200 కేసులు నమోదు కాగా వైరస్ పీడితుల సంఖ్య 1,87,000 దాటింది. ఆ దేశంలో 5,000 మంది మరణించారు. పాకిస్తాన్లో 4,700 మందికి కరోనా పాజిటివ్ రాగా కేసుల సంఖ్య 94,000కు చేరువైంది. పాక్లో మరణాల సంఖ్య 1,935కు పెరిగింది. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్యల కేసులో 6 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి రౌడీ షీటర్ చాందీ మహమ్మద్ ఫయాజుద్దీన్ అలియాస్ అబు ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. ఆలివ్ ఆసుపత్రి సమీపంలో క్వాలిస్ వాహనంతో వెనక నుంచి దుండగులు ఢీకొట్టారు. అనంతరం కత్తులతో దాడి చేయగా 2 మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. అస్వక్ గ్యాంగే ఈ హత్యలకు పాల్పడినట్లు గుర్తించారు. కారులో 4 ద్విచక్ర వాహనంపై మరో 2 రెక్కి నిర్వహించి పక్కా ప్రణాళికతో హత్యలు చేశారని పోలీసులు నిర్ధారించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో డెమోక్రట్ పార్టీ తరపున తలపడేది ఎవరో తేలిపోయింది. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ డెమోక్రట్ పార్టీ తరపున ట్రంప్ను ఢీకొట్టనున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో డెమోక్రట్ సంస్థాగత ఎన్నికలు జరగాల్సి ఉన్నా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అవసరమైన 1993 మంది ప్రతినిధుల మద్దతు ఆయనకు లభించింది. బిడెన్కు నల్లజాతి ఓటర్లు భారీగా మద్దతు తెలిపారు. బిడెన్కు ఆఫ్రో అమెరికన్ ఓటర్లు 75% మంది మద్దతుగా నిలిచినట్లు ఫాక్స్ న్యూస్ సర్వేలో వెల్లడైంది. పోటీ నుంచి బెర్నీ శాండర్స్ తప్పుకోవడంతో డెమోక్రట్ పార్టీ నేతగా బిడెన్కు మార్గం సుగమమైంది. కరోనా వైరస్, ఆర్థిక వ్యవస్థ పతనం, అమెరికాలో అశాంతి తదితర విషయాలపై ట్రంప్ విధానాలను కొలంబియాలో జరిగిన డిబేట్లో బిడెన్ తీవ్రంగా విమర్శించారు. కరుడుగట్టిన ఉగ్రవాది అల్ ఖైదా ఉత్తరాఫ్రికా చీఫ్ అబ్దుల్ మాలిక్ హతమయ్యాడు. నార్త్ అల్జీరియాలోని పర్వత సానువుల్లో తలదాచుకున్న మాలిక్ను మట్టుబెట్టామని ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ప్రకటించారు. ఉత్తర మాలి, అల్జీరియా ప్రాంతాల్లో ఫ్రెంచ్ బలగాలు స్థానిక సైన్యంతో కలిసి ఏకకాలంలో చేసిన దాడుల్లో మాలిక్ హతమయ్యాడని పార్లీ వెల్లడించారు. అబ్దుల్ మాలిక్ ప్రాణాలు కోల్పోయినట్లు ధృవీకరిస్తూ ఫ్రాన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. గత 7 సంవత్సరాలుగా మాలితో పాటు ఫ్రెంచ్ సైన్యాలు అబ్దుల్ మాలిక్ కోసం గాలిస్తున్నాయి. తూర్పు లద్దాఖ్ సరిహద్దులో నెల రోజులుగా నెలకొన్న ఉద్రిక్తతల తగ్గింపే లక్ష్యంగా భారత్, చైనా సైనికాధికారుల మధ్య ఇవాళ జరగాల్సిన చర్చలు ఇంకా ప్రారంభం కాలేదు. వాస్తవానికి ఉదయం 9 గంటలకు ఈ చర్చలు మొదలు కావాల్సి ఉంది. ఈ చర్చల ఆలస్యానికి కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ చర్చలకు ముందు ఇరు దేశాల మధ్య సానుకూల పరిణామాలు సంభవించాయి. సరిహద్దు విభేదాలను వివాదాలుగా మారనీయరాదని ఇరు దేశాలు నిర్ణయించాయి. తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వద్ద మే 5, 6వ తేదీల్లో సైనికుల మధ్య ఘర్షణ అనంతరం భారీగా బలగాల మోహరింపుతో నెలకొన్న ఉద్రిక్తతల నివారణే లక్ష్యంగా భారత్, చైనాలు చర్చలకు సిద్దమయ్యాయి. భారత్ తరపున లేహ్లోని 14 కార్ప్స్ విభాగానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరపున టిబెట్ సైనిక జిల్లా కమాండర్ లూలెన్ ఈ చర్చల్లో పాల్గొననున్నారు. లెహ్ జిల్లాలోని చుసూల్ గ్రామానికి ఎదురుగా ఉండే చైనాలోని మోల్డో ప్రాంతంలో ఈ భేటీ జరగనుంది. లద్దాఖ్లోని ప్యాంగాగ్ సరస్సు, గాల్వాన్ లోయ, దెమ్చోక్ ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ ఈ భేటీలో నిర్దిష్ట ప్రతిపాదనలు చేయనున్నట్లు సమాచారం. ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో యథాతథ స్థితి నెలకొనేందుకు పట్టుబట్టనున్నట్లు తెలిసింది. సైనికాధికారుల చర్చలకు ముందే సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి. సరిహద్దు విభేదాలను వివాదాలుగా మారనీయరాదని భారత్, చైనా నిర్ణయించాయి. ఇరు దేశాల అభిప్రాయాలు, ఆందోళనలను గౌరవిస్తూ శాంతియుత చర్చల ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించాయి. విదేశాంగ శాఖ తూర్పు ఆసియా వ్యవహారాల సంయుక్త కార్యదర్శి నవీల్ శ్రీవాస్తవ, చైనా విదేశాంగ శాఖ డైరెక్టర్ జనరల్ వు జియాంగే మధ్య జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. ప్రస్తుత పరిణామాలు సహా ద్వైపాక్షిక సంబంధాలను ఇరువురు అధికారులు సమీక్షించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. గతంలో జరిగిన అనధికారిక సమావేశాల్లో ఇరు దేశాధినేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఇవాల్టి చర్చల నుంచి భారత్ గట్టి ఫలితం ఆశించకున్నా ఉద్రిక్తతల నివారణకు ఈ సమావేశం మార్గం నిర్దేశం కానుందని భావిస్తోంది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 21న ప్రారంభం కానుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 3వ తేదీ వరకు యాత్ర సాగనుంది. లాక్డౌన్ కారణంగా ఈసారి అమర్నాథ్ యాత్ర 14 రోజులకే పరిమితం కానుంది. ఈ మేరకు అమర్నాథ్ జీ దేవాలయ బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ యాత్ర ప్రథమ పూజను శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. సాధువులను మినహాయించి 55 ఏళ్లు దాటిన భక్తులకు అమర్నాథ్ యాత్రకు అనుమతి లేదు. యాత్రలో పాల్గొనే ప్రతి భక్తుడు కరోనా వైరస్ లేదని వైద్య ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. యాత్రను ప్రారంభించడానికి జమ్మూ కశ్మీర్లో ప్రవేశించక ముందే ఈ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా దాతరుపల్లిలో బయో ఇండస్ట్రియల్ పార్కు కోసం స్థలాన్ని కలెక్టర్ అనితా రామచంద్రన్ పరిశీలించారు. జనావాసాలకు దూరంగా ఎత్తైన కొండలపై ఉన్న 100 ఎకరాల స్థలం బయో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు అనువుగా ఉందని తెలిపారు. పరిశ్రమలు రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ విప్ గొంగడి సునీత పేర్కొన్నారు.
దాదాపు 2 నెలల లాక్డౌన్ కారణంగా మూతపడిన ప్రార్థనా స్థలాలు, రెస్టారెంట్లు సహా వివిధ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నెల 8 నుంచి కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చన్న కేంద్రం మార్గదర్శకాలతో ఆలయాలు సహా రెస్టారెంట్లు, మాళ్లు పునఃప్రారంభానికి సిద్దమవుతున్నాయి. అయితే వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వ్యక్తిగత దూరం, శానిటైజర్ల వినియోగం తప్పనిసరి చేసినట్లు నిర్వాహకులు అంటున్నారు. లాక్డౌన్ కారణంగా మూతపడ్డ ప్రార్థనా స్థలాలు, రెస్టారెంట్లు, ఆతిథ్య రంగంలోని ఇతర కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 8 నుంచి వీటిని ప్రారంభించవచ్చని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది. వీటితో పాటు ఈ నెల 30 వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ ను పొడిగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపలి ప్రాంతాల్లో దశల వారీగా కార్యకలాపాలను ప్రారంభించుకోవచ్చని తెలిపింది. దీని ప్రకారం కంటైన్మెంట్ జోన్లలో లేని ఆలయాలు, చర్చీలు, మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాలను పునఃప్రారంభించడానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం విగ్రహాలు, ప్రసాదం, పవిత్ర గ్రంథాలను తాకడం నిషేధమని, వీటితో పాటు ప్రార్థనా గీతాలను ఆలపించేందుకు గుంపులుగా చేరడానికి అనుమతి ఉండదని నిర్వాహకులు తెలిపారు. భక్తులంతా తప్పనిసరిగా వ్యక్తిగత దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 8వ తేదీ దగ్గర పడుతున్నందున దాదాపు 2 నెలలకు పైగా మూతపడ్డ ప్రార్థనా స్థలాలను శుభ్రపరిచే ప్రక్రియ ప్రారంభమైంది. తమిళనాడులోని చెన్నై, రామేశ్వరం సహా పలు ప్రాంతాల్లో ఆలయాలను భక్తుల కోసం సిద్ధం చేస్తున్నారు. పంజాబ్, అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని కూడా శుభ్రం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో వారణాసి, గోరఖ్పూర్లో వివిధ ఆలయాలను ఈ నెల 8న ప్రారంభిస్తామని నిర్వాహకులు చెప్పారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న మసీదులు, చర్చిలు, గురుద్వారాలను సైతం పునఃప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నారు. మరోవైపు మాళ్లు, రెస్టారెంట్లు, ఆతిథ్య రంగంలోని ఇతర కార్యకలాపాలను ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్డౌన్తో మూతపడిన వ్యాపారాలను తిరిగి ప్రారంభిస్తామని, అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో హోటల్ గదులను శుభ్రపరిచే ప్రక్రియ ప్రారంభమైంది. హోటళ్లకు వచ్చే వారికి తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. కొన్ని ప్రదేశాల్లో డిస్ఇన్ఫెక్టర్లను పిచికారీ చేసేలా ఏర్పాట్లు చేశారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న తరుణంలో వీటిని ప్రారంభిస్తున్నందున కేంద్రం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. రెస్టారెంట్లలో పునర్వినియోగానికి వీలులేని డిస్పోజబుల్ మెనూలను వాడాలని తెలిపింది. ఏసీని తప్పనిసరిగా 24 నుంచి 30 డిగ్రీల మధ్యలో ఉంచాలని స్పష్టం చేసింది. హోటళ్లలో వీలైనంత వరకు పార్సిళ్లను ప్రోత్సహించాలని సూచించింది. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఉపాధ్యాయుడు గణేష్ తన మిత్రులతో కలిసి కోతుల పునరావాసం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ధర్మపురికి నిత్యం వస్తున్న భక్తులు, స్థానికులను వానరాలు గాయపరుస్తుండటంతో 2 విడతలుగా 700 కోతులను పట్టించి ఆదిలాబాద్ జిల్లాలోని అడవిలో వదిలివేశారు. కోతుల బెడద నుంచి కాపాడుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు గణేష్ తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ నాయకులు ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్లో ప్రాజెక్టుల పూర్తి కోసం తెరాస సర్కార్ చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు. సాంకేతిక ఇబ్బందులు అధిగమిస్తూ నిర్మాణాలు కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగ నిర్మాణం 33 కిలోమీటర్లు పూర్తయిందని, మిగతా పనులు కొనసాగుతున్నాయని గుత్తా వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల దోపిడీ జరుగుతున్నప్పుడు మంత్రులుగా ఉండి నోరు మెదపని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం దారుణమని గుత్తా వ్యాఖ్యానించారు.
కానీ తెలంగాణ వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో కృష్ణా జలాలను వాడుకోవాలని, గోదావరి జలాలను వాడుకోవాలని తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి ఎకరాల మాగాన్ని చేయాలనేటువంటి ఒక ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత శ్రద్ధ తీసుకుని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నప్పుడు అన్యాయంగా ఆరోపణలు చేయడం సరైనటువంటిది కాదు. మళ్ళా తెలంగాణనే 60 ఏళ్ళు యుద్ధం చేసి మనం తెచ్చుకున్నాం. మళ్ళా దీంట్లో ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టేటువంటి పరిస్థితి సరైనటువంటిది కాదు. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగరు ఈ 5 ఏళ్లలో పనిలోకి తెచ్చి ఇరిగేషన్ వాటర్ ఇస్తున్నాం కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే డిండి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన తర్వాతనే అడ్వాన్సులు ఇచ్చినాం. టన్నల్ పనులు చేస్తూ ఉన్నాం. టన్నల్ అయిన తర్వాత మరి ఫస్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 7.5 టీఎంసీలు, 7.20 టీఎంసీలు డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 95%, దాదాపు 93 to 95% పనులు పూర్తి చేసినాం. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్ల ఈ ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. కరోనా వైరస్ రంగారెడ్డి జిల్లాలో పూల సాగును తీవ్రంగా దెబ్బతీసింది. లాక్డౌన్ వల్ల పెళ్లి మండపాలు, పూల మార్కెట్లు మూతపడటం వల్ల గుమ్మాల్లో ఉండాల్సిన పూలు చేలల్లోనే వాడిపోతున్నాయి. ఫలితంగా ఆ పూలు సాగు చేస్తున్న రైతన్నలు ఆర్థికంగా చితికిపోతున్నారు. చేవెళ్ల మండలం చన్వెల్లి గ్రామంలో పాలీ హౌస్లో జర్బరా సాగు చేస్తున్న రైతులు నష్టపోతున్నారు. సంవత్సరం అంతా కష్టపడితే మెయింటెనెన్స్ వచ్చేది 5-6 లక్షలు ఈ పెళ్లిళ్ళ సీజన్లో వచ్చేవి. ఒక హాఫ్ ఎకర్ పొలంలో అది మెయిన్గా ఇబ్బంది అయిపోయింది. మేము బ్యాంకులలో కూడా అప్పులు ఉన్నాం. బ్యాంకు వాళ్ళు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఈ 3 నెలల్లో మాకు గట్టి సీజన్. ఈ సీజన్లో కనీసం ఒక ఎకరా రైతుకు 5-6 లక్షలు వచ్చేది. ఆ 5-6 లక్షలు పోయి మెయింటెనెన్స్ ఏదైతే ఉన్నదో తప్పదు. అది మెయింటెనెన్స్ చేయకుంటే అది మళ్ళీ రానే రాదు. ఇన్ని 20-40 లక్షలు పెట్టింది కూడా మొత్తం పోతుంది. చనివల్లి రైతులు బాగా పండిస్తారని ఆ మాట మాట్లాడతారు సార్. కానీ ఇప్పుడు మాకు మాత్రం నష్టం జరుగుతుంటే ఏ అధికారి కానీ, ఏ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ, మా అధికారులు కానీ ఎవరికి ఈ చనివల్లికి వచ్చి కనీసం చూసిన పరిస్థితి లేదు సార్. దాదాపు 40 ఎకరాలు పాలి హౌస్ ఉంటుంది సార్ మా ఊళ్ళో. పాలి హౌస్ కింద 1 ఎకర్. ఇది మాత్రం చిన్న ఇన్వెస్ట్మెంట్, అది మాత్రం చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. బయటికి డబ్బులు తీసుకొచ్చి బ్యాంకులో రుణాలు తీసుకొచ్చేసినాము. కాకపోతే మాకు ఎటువంటి మార్కెట్ లేదు కాబట్టి తిప్పి పడవేయడం తప్ప ఇంకో పరిస్థితి లేదు.
వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఆన్లైన్ విద్యా బోధన కోసం లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను సొంతంగా అభివృద్ధి చేసింది. విద్యార్థులు వసతి గృహాలు లేదా ఇంటి నుంచైనా ఈ ఎల్ఎంఎస్ ద్వారా తరగతులు వినే అవకాశం ఉంటుందని నిట్ అధికారులు పేర్కొన్నారు. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ విధానం ద్వారా అందుబాటులో ఉన్న వనరులతో సొంతంగా ఈ విధానాన్ని తయారు చేసినట్లు అధ్యాపకులు తెలిపారు. ఎల్ఎంఎస్ ని రూపొందించిన ప్రొఫెసర్లను నిట్ సంచాలకుడు ఎన్వి రమణారావు అభినందించారు. చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు ఈ నెల 9న ఏపీ సీఎం జగన్తో సమావేశం కానున్నారు. దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు సీఎంతో భేటీ అవుతామని నిర్మాత సి కళ్యాణ్ వెల్లడించారు. సినీ పరిశ్రమ సమస్యలు, చిత్రీకరణ అనుమతులపై చర్చిస్తామన్నారు. సీఎంతో సమావేశానికి నందమూరి బాలకృష్ణను ఆహ్వానించామని, పుట్టినరోజు వేడుకల వల్ల హాజరు కాలేనని ఆయన చెప్పారని సి కళ్యాణ్ వెల్లడించారు. హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో రామానాయుడు జయంతి వేడుకలు నిర్వహించారు. రామానాయుడు విగ్రహానికి ఆయన మనవడు అభిరామ్తో పాటు పలువురు సినీ ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటీనటులకు రామానాయుడు దారి చూపారని వారు కొనియాడారు. తాతయ్య బర్త్డే అంటే ఆయన లేన బాధ ఉంది లోపల నాకు. ఐ రియలీ మిస్ హిమ్ అండ్ ఐ హోప్ హీఈస్ విత్ మీ నౌ. అంటే ఫిజికల్గా లేరు కానీ నాకు మెంటల్గా నా పక్కన ఉన్నాడని నా ఫీలింగ్ ఉందండి. రామానాయుడు గారి లాగా ప్రతిష్టాత్మక చిత్రాలు, అలాగే 100 చిత్రాలు దాటి సినిమాలు తీయాలనే కోరిక. అలా ఆ సురేష్ సంస్థకి రామానాయుడు గారికి ఫాలోయర్గా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నాను. ఆ ఇన్స్పిరేషన్తో నేను ఇంకా సినిమాలు తీస్తున్నాను. ఆయనలాగే చివరిదాకా సినిమాలు తీయాలనే కోరికతో నేను కూడా కంటిన్యూ అవుతున్నాను.